రేయ్ జీవా, ఏమైందిరా? ఏంటి ఇలా వచ్చారు? మన తేజాని పోలీసులు ఏదో కేసులో ముద్దాయని చెప్పి తీసుకెళ్లిపోయారు జీవా. ఏమిటి? మన తేజాని పోలీసులు తీసుకెళ్లారా? అవును జీవా, వాడిని రౌడీ లిస్టులో చేరుస్తామని బెదిరిస్తున్నారు. మేము ఎంత ప్రతిమన్నా ఇన్స్పెక్టర్ వాడిని వదలలేదు. ఆ ఇన్స్పెక్టర్ పేరేంటి? కృష్ణకుమార్ అట. కృష్ణకుమార్. జీవా, మత కలహాల్లో ఒక అమాయకుని అరెస్ట్ చేసి తీసుకొచ్చావే, మర్యాదగా వాణ్ణి వదిలిపెట్టు. ఎవరా నువ్వు? ఆహా, ఇంత తొందరగా నన్ను మర్చిపోయావా? నేనెవరో నీకు గుర్తులేదా? ఆ రోజు ఇంత పెద్ద స్టేట్మెంట్ రాసుకుని రౌడీ లిస్టులో నా పేరు చేర్చావే, జీవా. అదే జీవాన్ని నేను. నన్నే ఎవరని అడుగుతున్నావా? జ్ఞాపకం వచ్చేదా కృష్ణకుమార్? ఆ రోజు అరెస్ట్ చేసి ఇదే సెల్లో టార్చర్ పెట్టిన గోల్డ్ మెడలిస్ట్ జీవా ఈ రోజు ఒక రౌడీ అయి ఒక గూండాగా అవతారమెత్తి నీ కళ్ళ ముందున్నాడు. ఎక్కడో సంతోషంగా బతకాల్సిన నేను ఈ రోజు ఆ బాబులెడ్డికి రైట్ హ్యాండ్ అయి బాడీ నీడలో బతకాల్సి వచ్చింది. దీనంతటికీ కారణం ఎవరు? నువ్వు. ఏమన్నావా రాజు? ఏ ఎమ్మెల్యేదో ఏ మినిస్టర్ అంటో కావాలన్నావు కదూ. ఇప్పుడు చెప్తున్నాను విను. ఏ ఎంపీ ఏ మినిస్టర్ రికమెండేషన్ కావాలి నీకు? ఆశ్చర్యంగా ఉంది కదూ. ఒక్క నిమిషం ఉండు. హలో, మినిస్టర్ దేవేంద్ర గారా? ఎలా ఉన్నారు సార్? నేను జీవాన్ మాట్లాడుతున్నాను. అవును సార్. సార్, ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్ గారికి నా గురించి కొంచెం చెప్పండి. తీసుకో ఫోను. మినిస్టర్ లైన్లో ఉన్నారు, తీసుకో ఫోను. కమాన్. హలో, ఐఎమ్ సారీ సార్. ఓకే సార్. ఇంకెవరైనా ఎంపీదో లేక సెంట్రల్ మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ కావాలంటే చెప్పు, ఫోన్ చేసి మాట్లాడిస్తాను. ఈ మహానుభావులందరూ నేను మంచివాడిగా ఉన్నప్పుడు నాకు పరిచయం కాలేదు. నేను ఒక రౌడీనై ఇంకో పెద్ద రౌడీ ఆశ్రయం పొందాకే పరిచయం అయ్యారు. ఇదంతా ఎవరి వల్ల? నీ వల్లే కృష్ణకుమార్. చూడు, నా గొప్పతనాన్ని నిరూపించుకోవడానికో లేదా నిన్ను బెదిరించి నీ చేత పని చేయించుకోవడానికో నేను ఇక్కడికి రాలేదు. గోల్డ్ మెడలిస్ట్ జీవాగా ఉన్న నన్ను రౌడీ జీవాగా మార్చేశావు. పోయింది, నా లైఫ్ నాశనం అయింది. చూడు, నా తల్లి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నన్ను పెంచింది. గోల్డ్ మెడల్ తీసుకున్నాను, యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చాను. ఎక్కడ అవన్నీ? నా జీవితాన్ని నాశనం చేశావు. ఓన్లీ వదిలేయ్. చూడు, ఆ కుర్రాడు చాలా ఇన్నసెంట్, నా క్లాస్మేట్. నేను వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ప్రైమరీ స్కూల్ నుంచి చూస్తున్నాను. మంచివాడు, ఎవరి జోలికి వెళ్ళడు. చాలా సున్నితమైన హృదయం అతనిది. అతన్ని తీసుకొచ్చి సెల్లో పెట్టావు కదా, అతని ఫేస్ చూడు ఎలా ఉందో. అతడు నాలాగే రౌడీ కావాలా? కమాన్ సే, నాలా రౌడీ కావాలా? నో. అధికారం ఉంది కదా అని ఎవరిని పడితే వాళ్ళని జైల్లో తీసుకొచ్చి పెట్టకూడదు. మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. గుంపుగా ఉన్నప్పుడు రోడ్లో గొడవలు కొట్టాట్లు జరుగుతున్నప్పుడు అందులో ఒకడైనా మంచివాడు ఉండొచ్చు. వాడిని తీసుకొచ్చి లోపలేసి ఇష్టం వచ్చినట్టు కొట్టి నీ పోలీస్ పవర్ చూపించకూడదు. స్టూపిడ్. వదిలిపెట్టు వాడిని, వదిలిపెట్టు. సారీ, డ్రెస్ మీద చేసినందుకు ఐమ్ వెరీ సారీ. ప్లీజ్ రిలీజ్ హిమ్. అతను వదిలిపెట్టండి. జీవా, నువ్వు నా పాలిట దేవుడివి జీవా. నేను ఫ్రెండ్ని అలా మాట్లాడుకో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తాను. పద. నమస్కారం సార్. నమస్కారం. రావయ్యా రెడ్డి, రా కూర్చో. ఇక్కడికి నేను ఎందుకు పిలిపించానంటే, తెలుసులేండి, త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి, నా సపోర్ట్ కావాలి, అంతే కదా. చూడు బాబులరెడ్డి, ఆ నారాయణగడు ఎప్పట్లో బయటికి రాలేడు. ఇక మీద ఏమున్నా అన్నీ నువ్వే నాకు. ఇప్పుడు నేనేం చెయ్యాలో అది చెప్పండి. ఏం చేయాలంటే, అతన్ని కొంచెం బయటికి వెళ్ళమను, నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఇతను ఎవరని అనుకుంటున్నారు? ఆ నారాయణగాడి కొడుకుని నడి రోడ్డులో చంపింది ఇతనే. మొన్న పేపర్స్లో బంజారా హిల్స్లో మారణ హోమం అని హెడ్లైన్స్లో వచ్చింది, జ్ఞాపకం ఉందా? ఓ, ఆ నారాయణ మనుషుల కాలొకటిది చెయ్యొకటిది తీసేసింది ఇతనే, టైగర్. ఎలా ఉన్నాడు మన టైగర్? ఇక మీద నాకన్నీ ఇతనే. నీకు నేనెలాగో నాకు ఇతను అలాగే. ఈసారి నువ్వు గెలవాలంటే ఇతను ఉండాలి. అయితే ఓకే. ఉన్న నిజం చెప్పాలంటే ఈసారి ఎలక్షన్ చాలా టఫ్గా ఉంటుంది. నా నియోజకవర్గంలో 4 వ్యక్తులు కంటెస్ట్ చేస్తున్నారు. నేను ఎడ్యుకేట్స్ ఓట్ల మీద డిపెండ్ అవ్వలేదు. కావాలంటే వాటిని వాళ్ళనే పంచుకొని, కానీ స్లమ్ ఏరియా ఓట్లని నాకే పడాలి. చూడు, నన్ను గెలిపించే బాధ్యత నీదే రెడ్డి.
నేను బతికున్నంత వరకు మీరే మంత్రి. మీకు కాకుండా ఇంకెవరికైనా ఈ ఏరియాలో ఓటు వేశారంటే ఏ ఒక్కరు ప్రాణాలతో మిగలరు. నీ శక్తి సామర్థ్యాలు ఏమిటో నేను ఈరోజు తెలుసుకోవాలా? తీసుకో, 25 లక్షల రూపాయలు. బాగా ఆలోచించుకోండి. మీకు 25 లక్షలు మాత్రం ఇచ్చి మీ సహాయంతో అతను మినిస్టర్ అయి కోట్ల కొద్ది డబ్బు సంపాదిస్తాడు. అతన్ని గెలిపించిన మీరు ఈ సమాజం దృష్టిలో ఒక రౌడీ హంతకుడు. కానీ మీ వల్ల గెలిచిన అతను మంత్రి నాయకుడు. నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్పండి. ఇంకా ఎన్నేళ్లు మీరు రౌడీజం చేయగలరు? ఓ 5-6 ఏళ్ళు చేయొచ్చు. ఆ తర్వాత ఏం చేస్తారు? తెలీదు, ఇంకా ఆలోచించుకోలేదు. ఆలోచించి చూడండి. ఇక మీదైనా మీ శక్తియుక్తులను ఉపయోగించి మీరే ఎందుకు నాయకుడు కాకూడదు? అంటే నువ్వు చెప్పేది ఎలక్షన్లో మీరే నించుని గెలవండి అంటున్నా. మీరు గెలిచి మంత్రి అయ్యాక పోలీస్ స్టేషన్ ఏంటి కర్మ? టోటల్ పోలీస్ డిపార్ట్మెంటే మీది. ఎక్కడో కాచే దొంగసారా కాంట్రాక్ట్ ఎందుకు? బీరు, బ్రాండీ, విస్కీ తయారు చేసే పెద్ద పెద్ద డిస్టిలరీ ఫ్యాక్టరీసే మీవి. ఈ హైదరాబాద్ సిటీ అండ్ కర్మ టోటల్ మన స్టేటే మీదవుతుంది. మీ అదృష్టం బాగుంటే మీరు ముఖ్యమంత్రి కూడా కావచ్చు. ఆ స్థానంలో ఉంటూ ఎంపీలు కొనుక్కునే లెవెల్కి ఎదిగారంటే రేపు పీఎం కూడా కావచ్చు. ఆలోచించండి, బాగా ఆలోచించండి. మనసుంటే తప్పకుండా మార్గం ఉంటుంది. మీరు గెలిచి మంత్రి అయితే ఈ పోలీస్ స్టేషన్ ఏంటి కర్మ? టోటల్ పోలీస్ డిపార్ట్మెంటే మీది. ఎక్కడో కాచే దొంగసారా కాంట్రాక్ట్ ఎందుకు? బీరు, బ్రాండీ, విస్కీ తయారు చేసి పెద్ద పెద్ద డిస్టిలరీ ఫ్యాక్టరీసే మీవి. ఆలోచించండి, బాగా ఆలోచించండి. మనసుంటే తప్పకుండా మార్గం ఉంటుంది. ఏంటి సార్, ఇదేం అన్యాయం సార్? మీరెందుకు సార్ ఉద్యోగానికి రాజీనామా చేశారు? వద్దు సార్, దయచేసి మీ మనసు మార్చుకోండి. లేదు మిస్టర్ జీవా, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే. నేను తప్పు చేశానని నా మనసు చెప్తోంది. దానికి పరిహారంగానే నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. సార్, అందరికీ ఆదర్శంగా బతకాలనుకున్న నేను ఒక రౌడీని అవ్వడానికి పోలీసులు రౌడీలే కారణమని మిమ్మల్ని తిట్టింది నిజమే. కాకపోతే ఆ రోజు నేనున్న పరిస్థితి అలాంటిది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో మీలాంటి నిజాయితీ గల ఆఫీసర్ దొరకడం చాలా కష్టం. మీ మనసు మార్చుకుని రాజీనామాని వాపసు తీసుకోండి. చూడండి, ఆ రోజు నా ప్రవర్తన వల్ల మీ మనసు కష్టం కలిగి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. లేదు లేదు మిస్టర్ జీవా, లేదు. క్షమించమని అడగాల్సింది నేను, నువ్వు కాదు. చూడు, నేను చదివిన చదువుకి వేరే ఎక్కడైనా ఏదో ఉద్యోగం చేసుకుంటూ బతికే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న ఈ జీవా ఆనాటి జీవాగా మారడానికి అవకాశమే లేదు. నువ్వు కష్టపడి చదివి తీసుకున్న గోల్డ్ మెడల్ మరోసారి తీసుకోవడం సాధ్యం కాదు. ఎస్, నీలాంటి మంచివాడు అమాయకుడు ఈరోజు ఓ రౌడీగా మారడంలో నా పాత్ర కూడా ఉంది. ఆ రోజు నేను చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలి. నన్ను ఆపద్దు, ప్లీజ్ డోంట్ స్టాప్ మీ. సార్, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు అంటూ ఉంటారు. ఏ రోజో చేసిన తప్పుకి ఈనాడు శిక్ష అనుభవించడంలో అర్థమే లేదు. చూడండి సార్, ఈ రోజు మీరు రాజీనామా చేయడం వల్ల మీ మనసుకు కావాలంటే కొంత ప్రశాంతత దక్కచ్చు. కానీ మనందరూ ఈ దుస్థితికి కారణమైన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, రౌడీయిజం, గూండాయిజం నిర్మూలం కావు సార్. పరిస్థితి ఈ రోజు కంటే ఇంకా దారుణం అవుతుంది. సార్, మీలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ ప్రాక్టికల్గా ఆలోచించాలే కానీ సెంటిమెంటల్గా ఆలోచించకూడదు. ప్లీజ్ సార్, డ్యూటీలో జాయిన్ అవ్వండి. యు ఆర్ ఎ జెన్యూన్ పర్సన్, యు ఆర్ ఎ గ్రేట్ మ్యాన్. ఐ సే, నీ అభిప్రాయం నేను గౌరవిస్తాను. ఐ విల్ జాయిన్ ఇన్ మై డ్యూటీ. I'll stick on to my job. It's my promise. It's my promise. Thank you. Thank you very much, sir.
రాజకీయాల్లోకి మొదటిసారిగా వస్తున్నాను. ఆశీర్వదించండి. బాబుల్ రెడ్డి, నాకే ద్రోహం చేస్తావా? నీకిది మంచిది కాదు. ఏంటి, రాజకీయాలేమన్నా నీ అబ్బసొత్తు అనుకున్నావా? 5 ఏళ్ళు అనుభవించావు కదా, చాలదా? వద్దు బాబుల్ రెడ్డి, వద్దు. మంచి మాటలతో చెప్తున్నాను. నా దారి కడ్డు రావద్దు. వచ్చావంటే చాలా కష్టాలు పడతావు. కష్టాలా? ఎలాంటి కష్టాలు? అది నేను. నువ్వు చేసిన మోడల్స్ ఫైల్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేశానంటే అవి నీ జీవితాన్ని కొంచెం కొంచెంగా తినేస్తాయి. జ్ఞాపకం ఉంచుకో. ఆ మర్డర్స్ అన్ని చేయించింది నువ్వేనని, నీ బాణాన్ని నీకే గురిపెట్టడం నాకు తెలీదా? ఆ రోజు ఇన్స్పెక్టర్ శరత్ని మర్డర్ చేయించింది మర్చిపోయావా? వద్దు బాబుల్ రెడ్డి, నేను నీకోసం ఎన్నో చేశాను. నువ్వేం చేశావు నాకు? నేనే నీకోసం ఎన్నో చేశాను. ఆ విషయం మర్చిపోకు. వస్తాను. చూస్తూ ఉండరా, ఇక నేనేం చేస్తానన్నది